హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈ వీడియో కింద పెద్ద వీడియో లింక్ పెట్టానండి, టైలరింగ్ క్లాసెస్. చూడండి, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. రవ్వ దోశ వేసాను ఈరోజు. వెళ్ళే ముందు ఒక చిన్న మాట. నీలో లోపాలని ఎవరైనా వేలెత్తి చూపితే అనుగ్రహించకు. నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. నిజమే కదా ఫ్రెండ్స్? నా ఉద్దేశంలో అయితే నిజమే. నేనైతే ఆనందిస్తున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. బియ్యం పిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ, కరాచీ రవ్వ 3 సమానంగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరకాయ తప్ప ఏమీ వేయలేదు. జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసాను జీలకర్ర అండి. దోశ రావాలి అంటే పెనం మీద కొంచెం ఒక ఉల్లిపాయ ముక్కతో రాస్తే దోశ బాగా వస్తుందండి. ఒకటైతే బాగానే వచ్చింది, రెండోది అయితే ముక్కలు అయిపోయింది. బాగానే వచ్చేయండి. చూసారండి, ఇదిగోండి. ఈ బాటిల్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఆయిల్ ఫ్రెష్ చేసుకుంటే బాగుందండి. ఎక్కువ ఆయిల్ పడకుండా మనకు కావాల్సినంత ఫ్రెష్ చేసుకుంటే కొంచెం కొంచెం వస్తుందన్నమాట. బాగుంది బాటిల్ అయితే. నాకు చాలా ఉపయోగపడింది. మీషోలో తీసుకున్నానండి, మీరు కూడా తీసుకోండి. 160. ఈరోజైతే సచివాలయానికి వెళ్ళాను సర్టిఫికేట్ తీసుకోవడానికి. ఇంటికి వచ్చి ఇంకోండి పప్పు పులుసు పెట్టాను. ఈరోజు చాలా బాగా కుదిరింది. నేను వచ్చేటప్పటికే మా అమ్మ స్టవ్ మీద అన్నీ పెట్టేసింది. రైస్ కూడా అయిపోయింది. నేనైతే పప్పు తాలింపు వేసేసానండి. పప్పు పులుసు, కందిపప్పు పులుసు అంతా అయిపోయింది. ఒక 1/2 అవర్ తర్వాత మేమందరం భోజనాలు చేసేసామండి. చాలా టేస్టీగా ఉంది. ఈరోజు అయితే కూరలు ఏం చేయలేదు. నేను చూడండి ఉసిరికాయ పచ్చడి వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను, ఉసిరికాయ పక్కన పప్పు వేసుకున్నాను, పప్పు పులుసు వేసుకున్నాను. ఉందండి మరి ఉసిరికాయ పచ్చడితో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అనమాట. మీకు కావాలా? చాలా టేస్టీగా ఉంది. ఈరోజైతే ఇలా అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.